రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరి స్పీచ్ ఎలా ఉన్నా సినిమాపై సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మారుతి. 3 గంటల 10 నిమిషాల సినిమాలో ఒక్క నిమిషం డిసప్పాయింట్ చేసినా నేరుగా ఇంటికొచ్చేయండి అంటూ ఓపెన్ సవాల్ విసిరారు. మరి ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ మూవీ అంటూ వస్తున్న రాజాసాబ్ 2.0 ట్రైలర్ ఎలా ఉంది? మారుతి స్పీచ్ లో కాన్ఫిడెన్స్ కి రిలీజ్ అయిన ట్రైలర్ మ్యాచ్ చేసిందా? ది రాజాసాబ్ మూవీపై హైప్ పీక్స్ కి చేరింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు మేకర్స్. చాలా కాలం తర్వాత ప్రభాస్ పబ్లిక్ అపీరియన్స్ ఇవ్వటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకున్నారు. ఇన్ జనరల్ గా స్టేజ్ మీద ఎక్కువసేపు మాట్లాడని డార్లింగ్ మారుతి తెరకెక్కించిన రాజాసాబ్ సినిమా 15 ఏళ్ల తర్వాత చేసిన ఎంటర్టైనింగ్ మూవీ అంటూ సాలిడ్ హైప్ ని క్రియేట్ చేశారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంటుందని ప్రభాస్ చెప్పటంతో అభిమానుల ఎగ్జైట్మెంట్ పీక్స్ కి వెళ్లేలా రాజాసాబ్ 2.0 ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. రాజాసాబ్ 2.0 పేరుతో విడుదలైన రిలీజ్ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే లాంచ్ కావాల్సి ఉంది. అయితే టెక్నికల్ ఇష్యూ కారణంగా లాంచ్ చేయలేదు. ఈ ఆదివారం అది వస్తుందని అంతా నెక్స్ట్ లెవెల్లో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూశారు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని బాగా వెయిట్ చేయించిన మేకర్స్ ఫైనల్లీ 3 నిమిషాల 11 సెకండ్ల రన్ టైమ్ తో లాంగ్ ట్రైలర్ కట్ తో రాజాసాబ్ తో హారర్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో హింట్ ఇస్తూ రాజాసాబ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. రాజాసాబ్ 2.0 ట్రైలర్ తో సినిమా స్టోరీ లైన్ ని రివీల్ చేశారు మారుతి. రాజాసాబ్ మూవీ ఒక నాన్నమ్మ మనవడి కథ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన ప్రభాస్ మాటల్ని గుర్తు చేసేలా ట్రైలర్ లో ప్రభాస్ కి తన నాన్నమ్మకి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని ఎలివేట్ చేశారు. సినిమాలో కనకరాజుగా నటించిన సంజయ్ దత్ రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ తో అందరి అటెన్షన్ ని గ్రాప్ చేస్తోంది ట్రైలర్. ప్రభాస్ కి ఆ మాయా మహల్ కి సంబంధం ఏంటి, గోస్ట్ సంజయ్ దత్ ని దాటుకొని ప్రభాస్ ఎలా బయటపడ్డాడు అనే ఎలిమెంట్స్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మరి 3 గంటల 10 నిమిషాల లాంగ్ డ్యూరేషన్ తో వస్తున్న రాజాసాబ్ ఆడియన్స్ పేషెన్స్ కి పరీక్షగా మారబోతుందా?